సో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు మాట్లాడించినాము, సీనియర్ సిటిజన్ మాట్లాడించినాము, యూత్ కూడా మాట్లాడారు, ఇంకా పేరెంట్స్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది వస్తున్నారు చెరువు దగ్గరికి. వాళ్ళని కూడా మాట్లాడించి తెలుసుకునే సార్. రోజు వస్తుంటారు లోకల్ రోజు వస్తా, చెరువుకి రోజు వస్తుంటారు. రోజు వస్తుంది. సో ఎట్లా ఉంది సార్ ఈ చెరువు డెవలప్ చేయడం? చాలా బాగుంటుందండి. మార్నింగ్ నేను యోగా చేస్తాను అనమాట ఇక్కడ. మీరు యోగా మాస్టర్ ఏం కాదు, యోగా చేస్తుంటారు. నేను చేస్తాను. మార్నింగ్ 6 నుంచి 7 వరకు వస్తాం. ఒక 250 దాకా వస్తారు మార్నింగ్ ఈవినింగ్ కలిపి. మార్నింగ్ 250 దాకా వస్తారు. 2 పూట్ల కలిసి 250 దాకా వస్తారు. మంచిగా ఉంది, వాతావరణం మంచిగా ఉంటుంది. ఒకటి ఇందులో కూర్చోడానికి బెంచీలు ఒకటి అవి లేవు. అది టాయిలెట్స్, కొంచెం షుగర్ పేషెంట్స్ వస్తుంటారు కదా, టాయిలెట్స్ ఒకటి లేవు. చాలా చెప్పినాము కానీ ఇంకా ఇంతవరకు అయితే పట్టించుకోలేదు. సో ఇక్కడ మినిమం ఇప్పుడు రిక్వైర్మెంట్స్, నేను అప్పటి నుంచి చాలా మందిని కూడా అదే అడుగుతున్నా. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఒకటి, డస్ట్బిన్ కూడా ఎక్కడ కనపడలేదు ఇక్కడ. అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తున్నారు. అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక 6 months 1 year తర్వాత చూడడానికి ఇంకా మంచిగా ఉండదు అనమాట. అదే. సో ఈ పిల్లల్ని తీసుకొని వస్తారా సార్? వీళ్ళు ఈ రోజు వచ్చారా? నేనైతే రెగ్యులర్. మీరైతే రెగ్యులర్ స్టార్ట్ అయిన మరుసటి రోజు నుంచి వస్తున్నాను. సో ఏం చెప్తారు సార్ హైడ్రా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా మంచి పని చేసింది. లేదంటే అన్యాక్రాంతం అయిపోయేది. హైడ్రా వల్ల మంచి జరుగుతుంది కానీ ఎవరికైతే దానివల్ల నష్టం. చాలా మంచి పని చేసింది సార్. కొంతమంది విమర్శిస్తున్నారు హైడ్రా వల్ల చాలా మంది. ఎంత మంచి పని చేసినా విమర్శలు అనేవి ఉంటాయండి. కానీ ఈ ఒక మంచి పనిని ఎవరైనా కాసిన చెట్టుకే దెబ్బలు అంటారు. అంటే ఏదంటే ఎక్కువ పండ్లు కాస్తుందో దానికి ఎక్కువ రాళ్ళ తీసుకోకూడతారు. దానివల్ల అది అట్లా కొట్టినా కూడా మనకు పండ్లు ఇస్తుంది అది. ఎందుకంటే ఈ హైడ్రా కూడా అటువంటిది. ఎంత విమర్శించినా దానికి ఆశీర్వాదాలే తప్ప దానికి నష్టం అనేది ఉండదు. సో కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఇట్లాంటి విమర్శలు అనేది కామన్ అంటారు. విమర్శ ఉంటేనే, ఇప్పుడు ప్రతిపక్షం కరెక్ట్ ఉంటేనే ప్రజాపక్షం అనేది సరిగా నడుస్తుంది. విమర్శలు ఉంటేనే దానికి తగ్గట్టు మేము ఈ తప్పు చేస్తున్నాం అనేది, ఒక తప్పును ఎత్తి చూపడం అనేది జరుగుతుంది. అటువంటిప్పుడే మంచిగా జరుగుతుంది, మంచిగా చేస్తారు. సో హైదరాబాద్ లో మిగతా చెరువులను కూడా పునరుద్ధరిస్తామంటున్నారు. ఈ హైడ్రా వెళ్తున్న విధానం కానీ, రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ, రేవంత్ రెడ్డి అనేది పక్కకు పెడితే, రాజకీయం పక్కకు పెడితే, హైడ్రా అనేది మంచి ఆలోచన. మనం ఒక ముందడుగు వేసినట్లే, రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక ముందడుగు తీసినట్టే మంచి కోసం ఉపయోగపడుతుంది అంతే. సో ఈ వ్యవస్థ ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడదంటే సాగించాలి, లేదంటే ఇది ఆపేసిన అనుకో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ హైదరాబాద్ లో ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది ఆపేసిన అనుకోండి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. సో ఇది హైదరాబాద్ లో లైఫ్ టైం ఉండిపోయే వ్యవస్థ ఉండాలి. ఇటువంటిది ఒకటి ఉంటేనంటే ఒక ప్రశ్నించే ఒక వ్యవస్థ, మనం ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుంటుంది, అది మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈడ 100 మందిని నువ్వు ప్రశ్నించు, 99 మంది